దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువు యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, పరిశుద్ధ వారంలో జరిగిన సంఘటనలను పురస్కరించుకొని పరిశుద్ధ వారం యొక్క ఆరాధనలో పాల్పొందడానికి దేవుడిచ్చిన మహా కృపను బట్టి మనం దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. పరిశుద్ధ వారం అని మనం ఎందుకు పిలుస్తూ ఉంటామంటే, యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క చివరి వారము, మట్టల ఆదివారం నుంచి మంచి శుక్రవారం వరకు యేసు క్రీస్తు ప్రభుల వారిది చివరి వారము. ఆ చివరి వారంలో యేసు క్రీస్తు ప్రభుల వారు అనేకమైన శ్రమలు అనుభవించిన సంఘటనలు మనందరికీ తెలుసు. వాటిని పురస్కరించుకొని వాటిని ధ్యానం చేస్తూ ఆది సంఘంలోనే పరిశుద్ధ వారం అనే పేరు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పరిశుద్ధ వారంలో నిన్నటి దినం మట్టల ఆదివారంగా మనం ఆచరించాం. ఈరోజు పరిశుద్ధ సోమవారము. ఈ యొక్క దినంలో జరిగిన సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించవలసి ఉంటున్నాం. ఈరోజు ప్రాముఖ్యంగా 2 సంఘటనలు జరిగాయి. మొదటిది, యేసుక్రీస్తు ప్రభుల వారు అంజూరపు చెట్టును శపించడం జరిగింది. రెండవది, యేసుక్రీస్తు ప్రభు దేవాలయాన్ని శుద్ధీకరించినట్టుగా కూడా మరి మనం సువార్తలలో చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త, లూకా సువార్తలో మనం చూసినట్టయితే మట్టల ఆదివారం రోజు యేసుక్రీస్తు ప్రభు ఊరేగింపుతో యెరూషలేము దేవాలయానికి ప్రవేశించి యెరూషలేము దేవాలయాన్ని శుద్ధీకరించినట్టుగా మనం చదువుతూ ఉంటాం. మార్కు సువార్తలో మనం చూసినట్టయితే మార్కు సువార్తలో సోమవారం రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము దేవాలయాన్ని శుద్ధీకరించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్తలో మనం చూసినట్టయితే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త ప్రారంభించక ముందే పరిశుద్ధ దేవాలయాన్ని శుద్ధీకరించినట్టుగా 2వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. 12వ అధ్యాయంలో కూడా తిరిగి రాయడం జరిగింది. 12వ అధ్యాయంలోనేమో యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క జయోత్సాహముతో యెరూషలేము పట్టణానికి ప్రవేశించిన విధానము అక్కడ రాయడం జరిగింది. 2వ అధ్యాయంలోనేమో యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధ దేవాలయాన్ని శుద్ధీకరించినట్టుగా రాయడం జరిగింది. ఈ రీతిగా ఎందుకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అంటే, సువార్త భాగాలలో వారి జ్ఞాపక శక్తిని బట్టి, వారి మెమరీ పవర్స్ని బట్టి వారు జరిగిన సంఘటనను వారికి అనుకూలమైన రీతిలో వారి యొక్క వేదాంత పరిజ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి వారు రాయడం జరిగింది. మెట్టుకు యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము పట్టణానికి జయోత్సవముతో విచ్చేశాడు. యెరూషలేము దేవాలయాన్ని శుద్ధీకరించినట్టుగా మనమందరము విశ్వసిస్తూ ఉంటాం. సువార్త భాగాలలో ఉన్నాయి కాబట్టి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయడం జరిగింది కాబట్టి మనము నమ్ముతూ ఉంటాం, మనం విశ్వసిస్తూ ఉంటాం. ఈ సమయంలో ఈరోజు ప్రాముఖ్యంగా నిన్నటి దినమే మట్టల ఆదివారం గురించి మనం ధ్యానం చేసుకున్నాం కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు అంజూరపు చెట్టును శపించిన సంఘటనను మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క భాగము మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుంచి 25 వచనాలలో రాయడం జరిగింది. అదే రీతిగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం నుంచి కింది భాగాలలో రాయడం జరిగింది. నిన్నటి దినం యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము దేవాలయాన్ని శుద్ధీకరించిన తర్వాత యెరూషలేము దేవాలయంలో ఆరాధించడానికి పరిశుద్ధమైన పరిస్థితులు లేని కారణాన యేసుక్రీస్తు ప్రభుల వారు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్తూ ఉంటే జన సమూహము ఆయనను వెంబడించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళాడంటే తిరిగి బెతనియా గ్రామానికి వెళ్ళి అక్కడ తన స్నేహితులైన మార్తమ్మ, మరియమ్మ, లాజరు ఇంటిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తిరిగి యేసుక్రీస్తు ప్రభుల వారు సోమవారము ఉదయకాలము యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి యెరూషలేము పట్టణానికి బయలుదేరి వస్తూ ఉంటున్నాడు. యెరూషలేము పట్టణానికి బయలుదేరి వస్తూ ఉంటే
ఓ ఖర్జూరపు చెట్టుని దూరం గుండా యేసుక్రీస్తు ప్రభు చూడడం జరిగింది. ఆ ఖర్జూరపు చెట్టు నిగనిగలాడుతుంది. ఆ ఖర్జూరపు చెట్టు నిండా ఆకులు కనిపించాయి. ఆ ఖర్జూరపు చెట్టును చూడగానే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఖర్జూరపు చెట్టులో ఏమైనా ఖర్జూరపు పండ్లు దొరుకుతాయా అని ఆశపడి తిందామని యేసుక్రీస్తు ప్రభు అనుకున్నాడు. కారణం ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్నటి దినం జరిగిన అవమానము, నిన్నటి దినం జరిగిన టెన్షన్ యొక్క వాతావరణం అంతా మనందరికీ తెలుసు. మట్టలాదివారం సందర్భంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రమలు ప్రారంభమయ్యాయని గ్రహించి ఆ యొక్క టెన్షన్లో యేసుక్రీస్తు ప్రభుల వారు సరి అయిన రీతిలో భోజనం చేయకుండా ఉండవచ్చు. సరిగా భోంచేయకుండా ఉన్నాడు కాబట్టి ఆకలి వేయడం సాధారణం. ఆ ఎదురుగుండా అంజూరపు చెట్టు కనిపించగానే అంజూరపు పండ్లు తిని తృప్తి పొందుదామని యేసుక్రీస్తు ప్రభు అనుకున్నాడు. దగ్గరికి వెళ్ళి అంజూరపు చెట్టును చూచాడు. అంజూరపు చెట్టును పరీక్షించినప్పుడు అంజూరపు పండ్లు ఆ చెట్టుకు కనిపించలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారికి బాగా కోపం వచ్చేసి అంజూరపు చెట్టును శపించడం జరిగింది. ఈ యొక్క మాటలు మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. మరునాడు వారు బెతనియా నుండి వెలుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్లు కాసే కాలము కాదు. ఆయనను ఇక మీదట ఎన్నిటికి నీ పండ్లు ఎవడును తినకుందురుగాక అని యేసు ప్రభు చెప్పి ఆ చెట్టును శపించడం జరిగింది. ఆ చెట్టు వెంటనే ఎండిపోయినట్టుగా మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం. ఆ చెట్టు మరి సాయంకాలం తిరిగి వచ్చేటప్పుడు పేతురు దాన్ని గ్రహించి, యేసయ్య ఉదయము నువ్వు ఈ చెట్టును శపించావు, ఇప్పుడు ఆ చెట్టు ఎండిపోయింది అని మార్కు సువార్తలో మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్తలోనేమో వెంటనే చెట్టు ఎండిపోయినట్టుగా, మార్కు సువార్తలో ఏమో సాయంత్రము తిరిగి వారు యెరూషలేము పట్టణం నుంచి బెతనియా గ్రామానికి వెళ్తున్నప్పుడు ఆ చెట్టును చూచినప్పుడు ఆ చెట్టు ఎండిపోయి ఉన్నట్టుగా వారు చూడటం జరిగింది. మనము గ్రహించవలసిన మాట ఏంటిదంటే అంజూరపు పండ్లు కాసే కాలము కాదంట. బైబిల్ గ్రంథంలో రాయడం జరిగింది. అంజూర పండ్లు కోసము యేసుక్రీస్తు ప్రభుల వారు అంజూరపు చెట్టును చూడడం జరిగింది. అంజూరపు పండ్లు కాసే కాలం కాదు కాబట్టి న్యాచురల్గా అంజూరపు చెట్టుకి పండ్లు ఉండవు. అయితే ఇక్కడున్న చిన్న ట్విస్ట్ ఏంటిదంటే, చిన్న తేడా ఏంటిదంటే, ఎప్పుడైతే అంజూరపు చెట్లకు పండ్లు ఉంటాయో అప్పుడే అంజూరపు చెట్టు ఆకులతో నిండుగా కనిపిస్తుందంట. ఆ ఆకుల కింద భాగాలలో అంజూరపు పండ్లు కాస్తూ ఉంటాయంట. అయితే అంజూరపు చెట్టు ఆకులతో ఉంది కాబట్టి ఆ అంజూరపు చెట్టుకు పండ్లు దొరుకుతాయని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశపడ్డాడు. ఆకులైతే ఉన్నాయి కానీ పండ్లు లేవు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆ చెట్టు యేసుక్రీస్తు ప్రభుని మోసం చేసిందని, ఆ చెట్టు యేసుక్రీస్తు ప్రభుని చీట్ చేసిందని యేసుక్రీస్తు ప్రభుకి బాగా కోపం వచ్చేసి ఆ చెట్టును శపించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఇక్కడ మనం గమనించవలసిన కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. చెట్టు నిగనిగలాడుతుంది. చెట్టు ఎప్పుడు నిగనిగలాడుతుందంటే చెట్టుకు పండ్లున్నప్పుడే చెట్టు నిండా ఆకులు ఉంటాయంట. చెట్టు నిండా ఆకులు ఉన్నాయి కానీ చెట్టుకు పండ్లు లేవు. వేషధారమైన జీవితాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ చెట్టును శపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు శాస్త్రులను, పరిసయ్యులను, సమాజ మందిరపు పెద్దలను, యాజకులను, ప్రధాన యాజకులను కూడా మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మందలించడం జరిగింది. వారి వేషధారమైన జీవితాన్ని బట్టి, వారి ఆచార ప్రకారమైన జీవితాన్ని బట్టి,
ఫలభరితమైన జీవితాలు జీవించకుండా ఆచార ప్రకారంగా జీవిస్తున్న విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని కూడా మందలించినట్టుగా మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో మనల్ని మనము పరీక్షించుకోవాలి. యాంత్రికంగా, నామినల్గా, మెకానికల్గా, ఏదో ఆచార ప్రకారము, ఏదో మొక్కుబడిగా, ఏదో మన తాత ముత్తాతలు, మన తండ్రులు, మన తల్లులు దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి మనం కూడా ఈ దేవుణ్ణి నమ్ముకోవాలని ఆ రీతిగా ఆచార ప్రకారము పూజించే వారిగా మనం ఉన్నామా? లేక ఆత్మతోనూ సత్యముతోనూ ఈ జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ జీవం గల దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగి వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నామా? ఆచార ప్రకారం మనం బ్రతుకుతున్నామా? లేక క్రియలతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ప్రభువుని మహిమపరుస్తుంటున్నామా? తండ్రి అయిన దేవుణ్ణి కీర్తిస్తుంటున్నామా? తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తుంటున్నామా? ఈ సమయంలో మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి. క్రియాత్మకమైన జీవితం మనం జీవించకుండా వేషధారమైన జీవితం జీవిస్తూ, నటనా జీవితాన్ని జీవిస్తూ, మాస్కులు ధరించుకొని లోపల ఒక జీవితం, బయట ఒక జీవితం, లోపల ఒక మనసు, బయట ఒక మనసు, లోపల కుట్రపూరితమైన మనసు, బయటికి తేనె పూసిన మనసులాగా మనం జీవిస్తున్నట్టయితే అలాంటి జీవితాలను, అలాంటి బ్రతుకులను, ఆ రీతిగా జీవించే వారిని యేసుక్రీస్తు ప్రభు శపిస్తూ ఉన్నాడన్న సత్యాన్ని మనం ఎరగవలసి ఉంటున్నాం. వేషధారమైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు ఇష్టపడడు అనే సత్యాన్ని మనం ఎరగాలి. ఎందుకు అంటే అంజూరపు చెట్టును క్షమించని దేవుడు, అంజూరపు చెట్టును శపించిన దేవుడు, ఫలభరితమైన క్రైస్తవ జీవితం మనం జీవించకపోతే, ఫలభరితమైన బ్రతుకులు మనం బ్రతకకపోతే, వెలుగు ఫలాలను మనం ఇవ్వకపోతే, కృపా ఫలాల వల్లే మనం జీవించకపోతే మన జీవితాలు కూడా శపించబడతాయి. మన జీవితాలు కూడా నరకబడి అగ్నిలో కాల్చబడతాయి. ఈ సమయంలో ఈ సత్యాన్ని మనం గ్రహించవలసి ఉంటున్నాం. అంజూరపు చెట్టు వలె నిగనిగలాడుతూ మనం కనిపిస్తుంటున్నామేమో కానీ మన జీవితంలో ఫలభరితమైన జీవితం కాదేమో, మన బ్రతుకులు ఫలభరితమైన జీవితం కాదేమో, క్రీస్తు కోసము మంచి ఫలాలను పండే వృక్షం కాదేమో, క్రీస్తు కోసము మంచి ఫలాలను మరి పండించే జీవితం కాదేమో, కాని ఫలాలను మనం కాస్తున్నామేమో. ఈ యొక్క సమయంలో మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. శ్రమల కాలము దాటిపోతుంది. ఈ యొక్క సమయంలో ఇంకొద్ది కాలమే, ఇంకా 2-3 రోజుల్లో శ్రమల కాలము దాటిపోతాం. ఈ యొక్క శ్రమల కాలంలో మనం పశ్చాత్తాపడి మన జీవితాన్ని ఉజ్జీవింపజేసుకోకపోతే, మన జీవితాన్ని పునర్జీవింపజేసుకోకపోతే, మన జీవితాన్ని యేసు రక్తంలో కడుక్కోకపోతే రానున్న కాలంలో దేవుని బిడ్డలుగా జీవించడము చాలా కష్టతరం అనే సంగతి మనం గ్రహించవలసి ఉంటున్నాం. ఫలభరితమైన జీవితం జీవించాలి. మోసపూరితమైన జీవితాన్ని విడిచిపెట్టి, ఇతరులను హాని చేసే జీవితాన్ని విడిచిపెట్టి, కపట ప్రమాణాలు చేసే జీవితాన్ని విడిచిపెట్టి, యాంత్రికమైన జీవితాలు విడిచిపెట్టి, నటనా జీవితాలను విడిచిపెట్టి మన జీవితాలలో సత్యంగా మనం బ్రతకడము, న్యాయబద్ధంగా బ్రతకడము, యథార్థంగా బ్రతకడము మనం అలవాటు చేసుకోవాలని ఈ యొక్క అంజూరపు చెట్టు వృత్తాంతం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ఇంకొంచెం కింది భాగంలో మనం చూసినట్టయితే వెంటనే యేసుక్రీస్తు ప్రభు పేతురు చెప్తూ ఉంటున్నాడు. 22-21 వచనంలో మనం చూసినట్టయితే, అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని అతనితో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవడైనను ఈ కొండను చూచి నీవెత్తబడి సముద్రంలో వేయబడదు అని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయించినప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొందుచున్నవని నమ్ముడి, అప్పుడు అవి మీ కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల
మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపాలను క్షమించును. వెంటనే అంజరపు చెట్టు ఎండిపోయిందని పేతురు యేసుక్రీస్తు ప్రభుకి జ్ఞాపకం చేస్తున్నప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను బలపరుస్తూ ఉంటున్నాడు. ఇంకొద్ది దినాలలో శిష్యులను విడిచి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళబోతున్న సత్యాన్ని గ్రహించి మరొకసారి శిష్యులను ప్రార్థనలో విశ్వాసంలో బలపరుస్తున్న సంగతి మనం చూస్తుంటున్నాం. మీరు విశ్వాసం ఉంచండి. ఈ యొక్క సమయంలో అంజురపు చెట్టు యొక్క వృత్తాంతాన్ని వాక్యము ఆరాధిస్తున్న మనము, వాక్యాన్ని వింటున్న మనము దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగి మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా లేదా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం లేకుండా, ప్రార్థన మీద విశ్వాసం లేకుండా, ప్రార్థన దేవుడు వింటాడన్న నమ్మకం లేకుండా, ప్రార్థన శక్తి మీద నమ్మకం లేకుండా మనం ఏదో ఆచార ప్రకారంగా క్రైస్తవులుగా జీవిస్తున్నట్టయితే ఈ యొక్క సమయంలో మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలని, ప్రార్థనలో పట్టుదలతో ఎదగాలని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. విశ్వాసము లేని ప్రార్థన దేవుడు అంగీకరించడు. విశ్వాసం లేని క్రైస్తవ జీవితం మృతమైనది అని వాక్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో మన విశ్వాసం ఎంత, దేవుని మీద ఎలాంటి విశ్వాసం ఉంది, దేవుని వాక్యం మీద ఎలాంటి విశ్వాసం ఉంది, దేవుని మాటల మీద ఎలాంటి విశ్వాసం ఉంది, దేవుడు ప్రార్థన వింటాడని ఏమాత్రము విశ్వాసం ఉందో మనల్ని మనము ఈ సమయంలో మనం పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట తండ్రి అయిన దేవుడు విని ఆ చెట్టును ఎండజేస్తున్న విధానాన్ని శిష్యులు చూసి యేసుక్రీస్తు ప్రభుకి జ్ఞాపకం చేస్తున్నప్పుడు మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. జీవితంలో నువ్వు అలసిపోయి ఉండవచ్చు. ఈ లోకంలో జరుగుతున్న మోసాన్ని చూసి, ఈ లోకంలో జరుగుతున్న కపట ప్రేమలను చూసి, ఈ లోకంలో జరుగుతున్న దుష్టత్వాన్ని చూసి, ఈ లోకంలో ఉంటున్న పాపాన్ని చూసి, ఈ లోకంలో ఉంటున్న అక్రమాన్ని చూసి, ఈ లోకంలో ఉంటున్న విచ్చలవిడిని చూసి నీ జీవితంలో విసికి వేసారిపోయావేమో. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, జ్ఞాపకం చేసుకో. దేవుడు ఉన్నాడు, దేవుడు వ్యాజ్యమాడుతాడు, దేవుడు ఎవరికి కావలసిన ప్రతిఫలము వారికి దయచేస్తూ ఉంటాడు. కాబట్టి వాటి మీద మన మనస్సు ఉంచకుండా మనము దేవునితో మంచి తత్సంబంధం కలిగి జీవించడానికి, ప్రార్థనలో ఎదగాలని, ప్రార్థనలో దేవునితో సంభాషించాలని, ప్రార్థనతో దేవునితో ముచ్చటించాలని, ప్రార్థనతో మన విజ్ఞాపనలు దేవునికి తెలియజేయాలని, తండ్రి అయిన దేవునికి మన యొక్క విన్నపాలు జ్ఞాపకం చేయాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ప్రార్థన గురించి, విశ్వాసం గురించి శిష్యులకు బోధిస్తూ ఉంటున్నాడు. శిష్యులను విశ్వాసంలో, ప్రార్థనలో బలవంతులు కండి అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఒకవేళ నువ్వు నిజంగా విశ్వాసం వచ్చినట్టయితే, నువ్వు ప్రార్థించి విశ్వాసం వచ్చినట్టయితే ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడును అని నువ్వు విశ్వాసం ఉంచినట్టయితే, ఆ రీతిగా మౌనంగా ప్రార్థిస్తూ దేవుని యొక్క కృపణ కోసము కనిపెట్టుకొని ఉన్నట్లయితే అది జరుగుతుంది అని యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల యొక్క విశ్వాసాన్ని, శిష్యుల యొక్క ప్రార్థన జీవితాన్ని బలపరుస్తున్న విషయాన్ని ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మనం కూడా ప్రార్థనలో ఎదగాలి. ప్రార్థన ద్వారానే విశ్వాసము, వాక్యం చదవడం ద్వారానే విశ్వాసము, వాక్యం వినటం ద్వారానే విశ్వాసము, వాక్యం ధ్యానం చేయడం ద్వారానే మన విశ్వాసము పెరుగుతుంది అన్న సత్యాన్ని ఎరిగి శ్రమల కాలంలో మాత్రమే కాకుండా ఎప్పటికీ మన దైనందిన జీవితంలో, నిజ జీవితంలో దేవుని మీద ఎక్కువగా ఆధారపడుతూ దేవుని వాక్యం తూచా తప్పకుండా నెరవేరుతుంది అన్న విశ్వాసంలో, దేవుని యొక్క వాగ్దానాలు తప్పకుండా మన జీవితంలో నెరవేరుతాయి అన్న విశ్వాసంతో మనం కనిపెట్టుకొని జీవించాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ యొక్క సాయంకాలము మనం బలపడుతున్నాం. ప్రార్థనలో ఎదగాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త భాగాలలో మనం చదివినట్టయితే ప్రార్థించేవాడు. ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా, ఎప్పుడు ఏకాంతంగా ఉన్న అరణ్యంలోకి వెళ్ళి వ్యక్తిగతంగా
తండ్రితో సంభాషించేవాడు, తండ్రితో ముచ్చటించేవాడు, తండ్రితో ప్రార్థించేవాడు, తండ్రితో కన్నీటితో ప్రార్థించేవాడు. కన్నీటితో ప్రార్థించే అనుభవం కలిగిన యేసయ్య శిష్యులకు కూడా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కన్నీటితో ప్రార్థించండి, మీ మూలుగులు దేవుడు వింటాడు. మీరు దేవుడు వింటాడన్న విశ్వాసం మీకుంటే దేవుడు తప్పకుండా మీ ప్రార్థన ఆలకిస్తాడు, మీకు కావలసినవన్నీ దయచేస్తాడు. మీరు ఏమి అడుగుతారో అవి దొరుకుతాయి అన్న నమ్మకంతో మీరు అడుగుతున్నట్లయితే, దేవుడు దయచేస్తాడన్న నమ్మకంతో మీరు అడుగుతున్నట్లయితే, ఆ రీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ యాంత్రికమైన జీవితాన్ని విడిచిపెట్టి, నటనపూర్వమైన జీవితాన్ని విడిచిపెట్టి, నిజమైన భక్తితో యథార్థమైన జీవితంతో దేవుణ్ణి సత్యంగా న్యాయంగా జీవిస్తూ నువ్వు అడిగిన ప్రతివి ఇచ్చే దేవుడని యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి వాక్యం వింటున్న దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, మన విశ్వాసంలో ఎదగాలి, మనం పరిశుద్ధతలో ఎదగాలి, మనం ప్రార్థనలో ఎదగాలని తండ్రి నా దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మూడవ విషయము ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మూడవ విషయం ఏంటిదంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మీరు ప్రార్థించినప్పుడు మనం ఏ రీతిగా ప్రార్థించాలి, ప్రార్థనలో మనం ఏం చేయాలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 24వ వచనంలో మనం చూసినట్లయితే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి వల్ల పొందుచున్నామని నమ్ముడి, అప్పుడు మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మనం అడిగేవన్నీ దేవుడు దయచేస్తాడు. తన చిత్తానుసారంగా సమయానుకూలంగా దేవుడు వాటన్నిటిని దయచేస్తాడన్న నమ్మకంతో, విశ్వాసంతో మనం కనిపెట్టుకొని జీవించినట్టయితే, రాజులను నమ్ముకుంట కంటే, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను నమ్ముకుంట మేలు, యెహోవాను సేవించడం మేలు, యెహోవాకు మొరపెట్టడం మేలు అనే వాక్యాలను మనం విన్నాం, అనే వాక్యాలను మనం చదువుకున్నాం. ఈ సమయంలో నువ్వు ప్రార్థించు. దేవుని మీద విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు అడిగే వాటినెల్లా దేవుడు ఇస్తాడు అన్న నమ్మకం కనుక నీకుంటే, ఆ విశ్వాసం కనుక నీకుంటే అవన్నీ నువ్వు పొందుకుంటావని దేవుడు యేసయ్య జ్ఞాపకం చేస్తుంటున్నాడు. చివరిగా, మీరు ఒకరి మీద విరోధమేమైనా కలిగి ఉన్నాడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి. మనకేమైనా విరోధాలు కలిగినట్లయితే మానవులం కాబట్టి, మాటికి పాపంలో పడిపోతూ ఉంటాం కాబట్టి, లోకంలో జీవిస్తున్నాం కాబట్టి, లోకాకర్షణ, నేత్రాశ, జీవపు డంబం ఇవన్నీ మన మీద ఒత్తిడి చేస్తూ ఉంటాయి కాబట్టి, సాతాను శక్తులు మన మీద పనిచేస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు మనము జయించలేక పడిపోతూ ఉంటాం. పడిపోయిన మనము తక్షణంగా వెంటనే ఏ స్థితిలో పడిపోయామో గ్రహించి, ఏ స్థితిలో పడిపోయామో తెలుసుకొని, ఏ స్థితిలో వాక్యం నుంచి తొట్టిల్లామో గ్రహించి, ఏ స్థితిలో ఇరుకైన మార్గంలో నుంచి, ఏ స్థితిలో యేసయ్య మార్గంలో నుంచి తప్పి తిరుగుతున్నామో గ్రహించి, మనల్ని మనం శోధించుకొని వాక్యానుసారంగా మనల్ని మనం క్రమశిక్షణ చేసుకున్నట్టయితే మన జీవితాలు ధన్యకరంగా ఉంటాయని యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రాముఖ్యంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏ మనుషులతోనైనా మనకు విభేదాలు ఏర్పడినట్టయితే, విరోధాలు ఏర్పడినట్టయితే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ విరోధము కలిగిన వ్యక్తిని క్షమించు అని యేసయ్య జ్ఞాపకం చేస్తుంటున్నాడు. క్షమాపణ లేకుండా, సమాధానము లేకుండా నీ ప్రార్థన దేవుడు వినడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇండైరెక్ట్ గా శిష్యులకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వాక్యం వింటున్న దేవుని ప్రియ స్నేహితుడా, ఈ సమయంలో మన ప్రార్థనలు దేవుడు వినాలి అంటే, మన ద్వారా దేవుడు అద్భుత కార్యాలు జరిగించాలి అంటే, మన కుటుంబం మీదకి పట్టజాలనంత విస్తారమైన దేవుని దీవెనలు కుమ్మరించబడాలి అంటే, నువ్వు అడిగే వాటిని పొందుకోవాలి అంటే, నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే, నువ్వు ఎవరితోనైతే విరోధం పెట్టుకున్నావో, నీ తోబుట్టులే కావచ్చు, నీ తల్లిదండ్రులే కావచ్చు,
నువ్వు కన్నవారే కావచ్చు, నీ యొక్క బంధుమిత్రులే కావచ్చు, రక్త సంబంధులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, నీ సంఘం వారే కావచ్చు, నీ సమాజంలో ఎవరైనా కావచ్చు, ఇరుగు పొరుగు వారైనా కావచ్చు, వేరే విశ్వాసులైనా కావచ్చు, ఈ సమయంలో నీకు ఎవరితోనైనా విరోధం కలిగినట్టయితే నువ్వు ప్రార్థనలో ఏకీభవించేటప్పుడు, దేవునితో ఏకీభవించేటప్పుడు మొదట చేయవలసింది ఏంటిది అంటే నువ్వు వారిని క్షమించాలి, వారిని మర్చిపోవాలి, వారిని క్షమించు దేవా అని ప్రార్థించాలి. అలాంటి మనస్సు నీకు రావాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ క్షమా గుణము లేకుండా మనం ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడు వినడు. ఆ క్షమాగుణం కలిగి మనం ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంట. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపాలు క్షమించును. మన పాపాలు పరలోకపు తండ్రి క్షమిస్తాడంట. ఎప్పుడు క్షమిస్తాడంటే మనము మన విరోధుల పాపాలు క్షమించినప్పుడు, మనము మనతో కొట్లాడిన వారి పాపాలను క్షమించినప్పుడు, మన శత్రువుల పాపాలను మనం క్షమించినప్పుడు మన పాపాలు తండ్రి అయిన దేవుడు క్షమించి విస్తారమైన దీవెనలు దేవుడు కుమ్మరిస్తానని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ సమయంలో 4 ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. అంజూరపు చెట్టును చూసి మరి ఏ రీతిగానైతే అంజూరపు చెట్టు నిగనిగలాడుతుందో, ఫలాలు లేకుండా అంజూరపు చెట్టు నిగనిగలాడుతూ ఆ మార్గం గుండా పోయే వారిని ఫలాలు ఉన్నట్టు అంజూరపు చెట్టు ఆకర్షిస్తుందో, మనం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యానుసారమైన జీవితం జీవించకుండా, పరిశుద్ధాత్మ గద్దెంపునకు లోనై మనం జీవించకుండా, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించకుండా, న్యాయబద్ధంగా, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా మనం జీవించకుండా నటన జీవితం జీవిస్తున్నట్టయితే ఆ వేషధారమైన జీవితాన్ని దేవుడు క్షమించడు, క్షమిస్తాడు అన్న సత్యాన్ని మనం ఎరగాలి. రెండవది, విశ్వాసంతో ప్రార్థించాలి. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఆలకిస్తాడు, నాకు రావాల్సిన దీవెనలను దేవుడు తప్పకుండా ఇస్తాడు, ఏ మానవ శక్తులు అడ్డుకోలేవు అన్న విశ్వాసంలో మనం జీవించాలి. విశ్వాసంలో ఎదగాలి అంటే ప్రార్థించాలి. విశ్వాసంలో ఎదగాలి అంటే వాక్యం చదవాలి. విశ్వాసంలో ఎదగాలి అంటే వాక్యం వినాలి. విశ్వాసంలో ఎదగాలి అంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి, పాండిత్యం చేయాలి అని నేర్చుకున్నాం. మూడోది, ప్రార్థనలో ఎదగాలి. ప్రార్థనలో దేవునితో ముచ్చటించాలి. దేవునితో ప్రార్థనలో సంభాషించాలి. దేవునితో ప్రార్థన ద్వారా దేవునితో మంచి తత్సంబంధం కలిగి జీవించాలి. ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు, శ్రమలు, ఈ విపత్తులు ఇవన్నీ ఎదురైనప్పుడు మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను నమ్ముకుంటే మేలు, యెహోవాను ఆశ్రయించే మేలు అన్న సత్యాన్ని గ్రహించి ప్రార్థనతో దేవుని పాదాలను కడిగే అనుభూతిలోకి మనం రావాలి అని ఈ సాయంకాలం మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా, మనం అడిగేవి మనం పొందుకుంటున్నామన్న విశ్వాసం కలిగి మనం అడగాలి. మనం అడిగేవి పొందుకుంటున్నామన్న విశ్వాసం కలిగి మనం అడిగినట్లయితే దేవుడు తప్పకుండా వాటిని దయచేస్తాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. చివరిగా, మన విరోధుల పాపాలను మనం క్షమించాలి. ప్రార్థనలో మనం కూడుకున్నప్పుడు, ప్రార్థనలో పరలోకపు తండ్రితో మాట్లాడుతున్నప్పుడు, మనము ఎవరితోనైతే గొడవ పడ్డామో, మనము ఎవరితోనైతే శత్రుత్వం కలిగి జీవిస్తున్నామో వారిని క్షమించు తండ్రి అని మొరపెట్టాలి. వారిని మనం క్షమించాలి, వారితో సమాధాన పడాలి. అప్పుడే పరలోకపు తండ్రి మనల్ని క్షమిస్తాడు. అప్పుడే పరలోకపు తండ్రి మనతో సమాధాన పడతాడు. అప్పుడే పరలోకపు తండ్రి మనల్ని దీవిస్తాడు అన్న సత్యాన్ని మనం గ్రహిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మరి ఫలభరితమైన జీవితం జీవించకుండా యాంత్రికమైన జీవితం జీవిస్తున్న శాస్త్రులను, పరిచయులను, యాజకులను, ప్రధాన యాజకులను, మత పెద్దలను, మత అధికారులను ఖండించిన యేసుక్రీస్తు ప్రభుని మనం చూస్తుంటున్నాం. వారిని మందలించిన యేసుక్రీస్తు ప్రభుని చూస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ఆ రీతిగా యాంత్రికంగా మనం ఆరాధిస్తున్నట్టయితే, ఆచార ప్రకారం దేవుణ్ణి కొలుస్తున్నట్టయితే, ఆచార ప్రకారం దేవుణ్ణి పూజిస్తున్నట్టయితే, ఏదో మొక్కుబడిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టయితే, ఈ సమయంలో దేవుడు మనతోనే మాట్లాడుతుంటున్నాడు.
పశ్చాత్తాపడాలి. హృదయాంతరంగంలో నుంచి దేవుణ్ణి ఆరాధించే వారిగా మనం ఉండాలి. తెలిసి తెలియక మనం చేసిన పాపాలన్నీ యేసయ్య రక్తంలో కడుగు తండ్రి అని మొరపెట్టినట్లయితే యేసయ్య మన పాపాలన్నీ కడిగి రానున్న కాలంలో తన బిడ్డలుగా జీవించడానికి దేవుడు తన కృప దయచేస్తూ ఉంటాడు. అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. తల నుంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోక ప్రజా, అంజూరపు చెట్టు యొక్క వృత్తాంతం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రము. గొప్ప దేవుడా, వేషధారమైన జీవితాన్ని విడిచిపెట్టి, యాంత్రికమైన జీవితాన్ని విడిచిపెట్టి, గొప్ప దేవుడా నటన జీవితాన్ని విడిచిపెట్టి యేసయ్య విశ్వాసపూరితమైన జీవితాన్ని, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే జీవితంలోకి మేము రావాలని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నీ మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి జీవించాలని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ప్రార్థనలో ఎదగాలని, ప్రార్థన ద్వారా నీతో ఎక్కువ సమయం గడపాలని మాతో మాట్లాడినందుకు స్తోత్రం యేసయ్య. విశ్వాసంతో ప్రార్థించాలని మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నాయన, ప్రార్థనలో మేము ఎవరితో శత్రుత్వం కలిగి ఉన్నామో వారిని క్షమించినట్టయితే మమ్మల్ని మీరు క్షమిస్తారని మేము సత్యాన్ని తెలుసుకున్నాం తండ్రి. ఆ రీతిగా గొప్ప దేవుడా మా ఇరుగు పొరుగు వారిని, మా తోబుట్టులను, మా రక్త సంబంధులను, మా కన్నవారిని, మా తల్లిదండ్రులను మేము క్షమిస్తూ తద్వారా మీ యొద్ద నుంచి క్షమాపణ పొందుకొని మీ యొద్ద నుంచి సమాధాన పడి గొప్ప దేవుడా సంఘంలోను, సమాజంలోను, కుటుంబంలోను సమాధానకరమైన జీవితం జీవించడానికి నీ కృప మా అందరికీ దయచేయమని యేసయ్య, మామ నటన జీవితాన్ని విడిచిపెట్టి, మామ మాస్కులన్నీ విడిచిపెట్టి యథార్థంగా, సత్యంగా, నీతిగా, నిజాయితీగా జీవిస్తూ గొప్ప దేవుడా యేసు అనే మార్గంలో బ్రతకడానికి, యేసు అనే జీవంలో జీవించడానికి, యేసు అనే సత్యంలో బ్రతకడానికి నీ కృప మా అందరికీ దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్.